హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పీఎం కిసాన్ అలాగనే రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పీఎం కిసాన్ రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పీఎం కిసాన్ పథకం కింద వచ్చే డబ్బులు పెరుగుతాయని ఆశించిన రైతులకు కేంద్ర బడ్జెట్ ద్వారా స్పష్టత వచ్చింది. ప్రస్తుతానికి ఈ పథకం కింద ఇచ్చే వార్షిక 6,000 మొత్తాన్ని పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేలిపోయింది. అయితే రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 22వ విడత ఫిబ్రవరి చివరి వారంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ నిధులు సకాలంలో అందటం వల్ల సామాన్య రైతులకు పంట పెట్టుబడికి ఆసరాగా నిలుస్తుంది. బడ్జెట్లో ఈ పథకం కోసం 63,500 కోట్లు కేటాయించినప్పటికీ లబ్ధిదారుల ఎంపికలో నిబంధనలు కఠినతరం చేశారు. గతంలో దాదాపు 30 లక్షల మంది అనర్హులను తొలగించిన నేపథ్యంలో రైతులు తమ ఈకేవైసీ మరియు ఆధార్ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవటం తప్పనిసరి. ఈ పత్రాలు సరిగ్గా ఉంటేనే ఫిబ్రవరి నెలాఖరులో మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. లేదంటే జాబితా నుండి పేరు తొలగించబడే ప్రమాదమైతే ఉంది. ఇక రైతు భరోసా నిధులకు సంబంధించి గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను మార్చి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం గారు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్కు పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచన కూడా రాలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం డిమాండ్ ఉందని, రాబోయే బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించి పేదల ఆత్మగౌరవాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో మిగతా నేతలు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం కాంగ్రెస్కే వెయ్యాలని పిలుపునిచ్చారు.